మౌన పోరాటం మౌన పోరాటం. రుద్ర వాళ్ళని చంపలేదు, తను ఏ తప్పు చేయలేదు. మరిప్పుడు ఏం చేస్తావమ్మా? ముందు వీడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. ఆ తర్వాత వీడి నుంచి రుద్రని కాపాడాలి. కానీ వీణ్ణి ఎలా కనిపెడతావమ్మా? కనిపెడతాను. ఇప్పటి వరకు వాళ్ళంతా రుద్రని బ్లాక్మెయిల్ చేశారు. ఇక నుంచి నేను వాళ్ళని వెరైటీగా బ్లాక్మెయిల్ చేస్తాను. అంటే ఏం చేస్తావమ్మా? ముందు వాణ్ణి దొరకనియండి మావయ్య, అప్పుడు చెప్తాను ఏం చేస్తాను. మనింటి ఆడపిల్లని ఇంతలా టార్చర్ పెట్టిన వాణ్ణి ఇంతకింత టార్చర్ చేస్తాను. అమ్మా, నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావటం లేదమ్మా. నీ కూతురు చేత పన్ను చేయించిన దాన్ని నీ ఇంటి ఆడపిల్లే అంటావు. మళ్ళీ అదే పిల్లకి ఇంట్లోనే పనిష్మెంట్ ఇస్తావు. స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే స్కూల్ వాళ్లే పనిష్మెంట్ ఇస్తారు, అంతేగాని నువ్వు ఈ స్కూల్లో ఉండడానికి వీల్లేదు అని బయటికి పంపించారు కదా. తప్పులకి శిక్ష ఉండాలి, తప్పనిసరైనప్పుడు రక్షించాలి. ఇది ఆ దేవుడు చెప్పిన ధర్మమే. ఒరే కళ్యాణ్ రామా, నువ్వు రాజురా. భలే ఉన్నారా నువ్వు. నాన్న, ఇదిగో ఈ డ్రెస్ చూడు ఎలా ఉంది. అబ్బా, ఈ బట్టలో నువ్వు భలే ఉన్నావమ్మా. ఏ కాదు, ఉదయం వేసుకున్న బట్టలు కూడా చాలా చాలా బాగున్నాయి నీకు. నువ్వు ఏది వేసుకున్నా ఈ ఇంటికి ఎవరానిలా ఉంటావు. ఇదిగో నా బట్టలు ఎలా ఉన్నాయి చూడు. నాన్న, ఈ డ్రెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావు. నువ్విప్పుడు మహారాజువి, అమ్మేమో మహారాణి, నేనేమో మీ కూతురు యువరాణిని. అది నాన్న, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కొత్త బట్టలే కొనలేదు కదా. అవునమ్మా, ఒక్కసారంటే ఒక్కసారి కూడా కొనలేదు. కనీసం ఒక జత కొనేవమని వాళ్ళని అడిగే ధైర్యం కూడా చేయలేదు నేను. నాన్న, ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? అప్పుడు కొనకపోతే ఇప్పుడు ఇన్ని బట్టలు కొన్నారు కదా, ఇన్నేళ్ల బాధని ఇప్పుడు తీర్చేశారు. ఇంక బాధపడద్దు నాన్న, మనం ఇంకెప్పుడు బాధపడద్దు. ఇప్పుడున్న ఆనందం ఇంకెప్పటికీ పోగొట్టుకోకూడదు. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే దుర్గ ఇంకా చాలా కాలం ఇంట్లో ఉండాలి. బాధ లేదమ్మా, మనం ఎప్పటికీ ఆనందంగానే ఉందాం. మీ అమ్మ ఉన్నంత కాలం మనం సంతోషంగానే ఉంటాం తెలుసా. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మలో దుర్గమ్మ ఉంది. ఆ దుర్గమ్మే మీ అమ్మతో అన్ని పనులు చేస్తుంది. వాళ్ళని కొరడాతో కొట్టేలా చేసింది, నాకు బోలునంత ధైర్యాన్ని ఇచ్చింది, మనల్ని నవ్వుతూ ఉండేలా చేసింది. కానీ ఆ దుర్గమ్మ అమ్మలో ఎప్పుడు ఉంటుందో ఉండదో మనకు తెలియదు కదా నాన్న. ఒకవేళ దుర్గమ్మ అమ్మలో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఈ రాక్షసులు మనల్ని హింసించడం మొదలు పెడతారేమో కదా. లేదమ్మా, అలా ఏం జరగదు. దుర్గమ్మ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఉండాలి నాన్న, దుర్గమ్మ అమ్మలోనే ఉండాలి. లేదంటే మళ్ళీ ఆ జీవితం మొదలవుతుంది. నాకు మళ్ళీ ఆ జీవితం వద్దు నాన్న. నీకే కాదమ్మా, నాకు ఆ రోజులేమీ వద్దు, ఈ రోజులే కావాలి. అయినా నువ్వేం భయపడకు, దుర్గమ్మ వెళ్ళిపోయినా నేనుంటా కదా. ఆ మహేంద్ర ఏమన్నంటే నేనే వాణ్ణి కొట్టేస్తాను, నేనేం ఊరుకోను. అవునా నాన్న, నువ్వు కాపాడుతావా? దుర్గమ్మ వెళ్ళిపోతే అమ్మని, నన్ను, తాతయ్యని నువ్వు కాపాడుతావా? ఎందుకు కాపాడును? ఇప్పుడు నా బలం చాలా ఎక్కువ కదా, కాపాడేస్తాను, కాపాడేస్తాను. అరే కళ్యాణ్ రామ, నువ్వు బలశాలివేరా, కాని ఆ మహేంద్ర, విశాలాక్షులు దుర్మార్గులు.
వాళ్ళ బుద్ధి నిండా కుతంత్రాలే. వాళ్ళని ఎదిరించటానికి దుర్గా ఇక్కడ ఉండాలి. వాళ్ళని పూర్తిగా నాశనం చేసే వరకు దుర్గా ఇక్కడ ఉండాలి. కానీ ఏం కాలం ఎప్పుడు ఏ దారులు తెరుస్తుందో ఏ దారులు మూసేస్తుందో మనకు తెలియదు. దుర్గా ఇక్కడ ఉండగానే వాళ్ళ నాశనం పూర్తి అవ్వాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అత్తయ్యా, అవంతి, అత్తయ్యా, ఆ, అత్తయ్యా, నువ్వు సూపర్ అత్తయ్యా. దేనికి? నిజంగా నువ్వు ఇంత ముందు చూపుతో ఆలోచించి ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. దేని గురించి అవంతి? అదే అత్తయ్యా, నక్షత్ర చీర విషయంలో. ఓ అదా? అదా అని అంత తేలిగ్గా అంటున్నావేంటి? నువ్వు బట్టల షాప్లో చీరల మీదున్న రేట్ల స్టిక్కర్ని మార్పించి పెట్టావు కదా, అది మామూలు ఆలోచన కాదు. అచ్చన్ దుర్గత్తయ్య ఎలా ఆలోచిస్తుందో నువ్వు అలాగే ఆలోచించావు. మరి నక్షత్రకు ఆ కలర్ అంటే చాలా ఇష్టమని తనే 2-3 సార్లు అంది. కానీ షాప్లో నేను అడిగినప్పుడు ఆ రంగు చీర మీద రేటు తక్కువ ఉంది అని చెప్పాడు. నీకోసం తీసుకున్న చీర మీద ఎక్కువ రేటు ఉందని చెప్పాడు. ఇంటికొచ్చాక నక్షత్రం ఖచ్చితంగా రంగుతో పాటు రేటు కూడా చూస్తుందని నాకు అర్థమైపోయింది. అందుకే వెంటనే ఆ చీర మీద రేటు మార్పించేశాను. కానీ నాకు ఆలోచన రాలేదు. నీకెలా వచ్చింది? నేనిప్పుడు దుర్గలా నటిస్తున్నాను. దుర్గా ఆలోచనలు కూడా నా సొంతం చేసుకోవాలి కదా, అప్పుడే కదా నేను దుర్గలా మారేది. అందుకే అక్కడ దుర్గుంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. నక్షత్ర మనస్తత్వం ఏమిటో తెలిసింది కాబట్టి దుర్గ ఏం ఆలోచిస్తుందో నాకు అర్థమైపోయింది. అందుకే ఆ రేట్లు మార్పించగలిగాను. కానీ అత్తయ్య, మొత్తం అందరికీ బట్టలు తీసుకోమని నువ్వే ద్వారకకి డబ్బులిచ్చావంట కదా. ద్వారక చెప్పాడా? చెప్పకుండా ఉంటాడా? అవునులే, ఏ భర్త అయినా తనలో సగమైన భార్యకి ఏ విషయం చెప్పకుండా దాచడు. అన్ని విషయాలు పంచుకుంటూ సాగించేదే సంసారం. అది సరేగాని నువ్వు డబ్బులెందుకు ఇచ్చావత్తయ్యా? ఏ నా పిల్లలకి నేను బట్టలు తీసుకోకూడదా? ఇంతకు ముందు సౌందర్య ఒక్కతే నా కూతురు గాని ఇక్కడికొచ్చాక నాకు 2 మగ పిల్లలు 1 ఆడపిల్ల అయ్యారు. అక్కడున్నప్పుడు ఏ రోజు నా బిడ్డకి ఒక్క జాకెట్ ముక్క కూడా కొనలేదు. పుట్టినప్పటి నుంచి పాత బట్టలే. ఎప్పుడు బాధతో ఏడ్చే నా కూతురి ఆనందంతో హాయిగా ఉండేలా చేసింది దుర్గ. తనకి మంచి మంచి బట్టలు కొనిపెట్టింది. పిల్లలకి బట్టలు కొనుక్కుంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మరి నాకు ఆ ఆనందం పొందాలని ఆశ ఉంటుంది కదా. నా భర్తకు ఆనందం దక్కినప్పుడు నేను మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకే అక్కడ మావయ్య దగ్గర డబ్బులు అడిగి తీసుకున్నాను. ఆడపిల్లలకి దుర్గ కొంటే నా మగ పిల్లలకి వాళ్ళ భార్యలకి నేను కొన్నాను. అయ్యో అత్తయ్యా, నిజంగా నీ మనసు బంగారం. నా దుర్గత్తయ్య ఉంటే ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నువ్వు కూడా అంతే గొప్పగా ఆలోచిస్తున్నావు. నాకిద్దరు బంగారం లాంటి అత్తలు దొరకడం నా అదృష్టం. నీ అదృష్టం కాదమ్మా, ఈ రోజుల్లో ఇంత మంచి కోడలు దొరకడం దుర్గ చేసుకున్న అదృష్టం.